రాజుకు బలమైన తండ్రి ప్రేమగల ప్రభువా నీవే రమ్ము మమ్ము కమ్ము నీ ఆత్మతో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా 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 మహోన్నతుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి గొప్ప దేవుడివి ఆశ్చర్యకరుడైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వసృష్టికి అధికారమైన ప్రభువానికి స్తోత్రములు నాయన. మా పోషకుడైన దేవానికి స్తోత్రములు నాయన. మమ్మల్ని పాలించే దేవానికి వందనాలు. మా ఆశ్రయ దుర్గమ మా కోట మేము నమ్ముకునేదన్నటువంటి సహాయకుడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆశ్రయుడమైన దేవానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. భూమిని సమస్తం అందులో ఉన్నటువంటి నాయన సమస్తములు చేసిన గొప్ప దేవానికి స్తోత్రములు, సర్వాధికారికి స్తోత్రములు, సర్వోన్నతుడానికి స్తోత్రములు, వందనాలు. సర్వోన్నతమైన నామం కలిగిన దేవానికి స్తోత్రములు. యెహోవా మా ప్రభువా భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావము కలిగినది దేవానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన యెహోవా తండ్రి నాయన ఆకాశ వైశాల్యములను నీ మహత్య కార్యములను చూసి ఆయన నీకు స్థుతులు చెల్లిస్తుంటున్నాయి. నాయన దూతల సమాజంలో ప్రభువా నా తండ్రి నీ విశ్వాసతను బట్టి నీకు స్థితులు కలుగుతున్నాయి. ఇంటకు నీకు సాటి అయిన దేవుడు ఎవరు లేరు ప్రభువా. భూమిని ఆకాశమును నాయన సృజించినటువంటి గొప్ప దేవుడి నాయన సముద్రంలో కానీ తరంగములను నాయన సృజించినటువంటి దేవుడి ప్రభువానికి వందనములు స్తోత్రములు. ఉత్తర దక్షిణంలో ఏర్పరిచినటువంటి దేవుడి నాయన పరిశుద్ధమైన బాహు కలిగినటువంటి దేవుడి ప్రభువానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కనికర సంపన్నుడానికి స్తోత్రములు నాయన. మహాగణుడా పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. తిరిగి రానైనటువంటి మహా గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు నాయన. యూదాగోత్రపు సింహమానికి స్తోత్రములు. మా మంచి గొర్రెల కాపరికి స్తోత్రములు. మమ్మల్ని స్వస్థపరిచే దేవానికి స్తోత్రములు ప్రభువా. మమ్మల్ని చూస్తున్న దేవుడిగా ఉంచినందుకు వందనములు. శాంతిని అనుగ్రహించే దేవానికి స్తోత్రములు నాయన. నా తండ్రి మమ్మల్ని శుద్ధీకరిస్తున్న దేవానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఎల్ షడాయి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎలోహి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గొప్ప దేవుడివి నా తండ్రి నీకు స్తోత్రములు నాయన. నాయన ప్రభువా నా తండ్రి నాయన నా ప్రభువా నా తండ్రి నాయన నా ప్రభువా ధవలవన్నుడివి రత్నవన్నుడివి 10,000 సుందరుడైన దేవానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ప్రభువా నా తండ్రి అపరంజి వంటి పాదములు ప్రభువా నా తండ్రి నాయన. అగ్ని వంటి నేత్రములు కలిగినటువంటి దేవా నీకు స్తోత్రములు. 7 దీప స్తంభాల మధ్యలో సంచరించువాడా నీ పరిశుద్ధమైన నామమునికి నిరంతరము మహిమ కలిగిన గాక ప్రభు. నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. స్థుతులకు పాత్రుడివి ఘనతకు పాత్రుడివి మహిమకు పాత్రుడివైన దేవానికి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నా ప్రభువా నా తండ్రి నాయన నీకే స్తోత్రములు 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 స్థుతి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నీకు వందనాలు. కృపగల దేవా ఆశ్చర్యకరుడా అద్భుతకరమైన దేవా ఈ ఉదయకాలాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా నా తండ్రి నాయన. అందరము కలిసి నా తండ్రి ఉదయకాలంలో స్తుతించి మహిమపరిచి గణపరచడానికి మీరు మాకు ఏర్పరచడానికి మా గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. నీ కృపను బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. యేసయ్యా మీరు కార్చిన ప్రశస్తమైన రక్తాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. పాపలము దౌర్భాగ్యం నీచలమైన మమ్మల్ని నీ యొక్క ప్రశస్తమైనటువంటి రక్తంలో కడిగి పవిత్రపరిచి మీ బిడ్డలుగా మమ్మల్ని స్వీకరించి నేను అటు ప్రభువా నా తండ్రి మీ రక్తంలో కొనబడిన బిడ్డలుగా సమూహంగా చేరి నిన్ను ఆరాధిస్తుంటుండగా పరిశుద్ధాత్మ తండ్రి నాయన మీరు వచ్చిన తండ్రి నాయన మీ కార్యములు జరిగించమని అడుగుతున్నాం దేవా. మీరు నాయకుడవే ఉండండి ప్రభువానికి స్తోత్రములు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి బలపరచండి ప్రభువా. ప్రత్యేకంగా ఆయన ప్రత్యేకమైన సమయానికి మేము వచ్చి ఉంటున్నాం ప్రభువా. నా తండ్రి నీ వాక్యములు వినటానికి ప్రభువా నా తండ్రి నాయన ఇక్కడ చేరి ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుడా నా తండ్రి మీరు నా తండ్రి నాయన వాక్యమును నా తండ్రి ఇవ్వనైనటువంటి రోజున నా తండ్రి ఆయన నీ యొక్క కుమార్తెను ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. యేసయ్య పరిశుద్ధమైన సెలవు రక్తంలో నీ కుమారుని ముద్దిస్తున్నాను ప్రభు. నీ కుమార్తె జీవితంలో నా తండ్రి మీరు చేసినటువంటి మేలను బట్టి కూడా వందనాలు. ఈ రోజున ప్రభా నా తండ్రి నీ పక్షముగా నిలబడి ఉంటుండగా ప్రభా పరిశుద్ధాత్మ తండ్రి మీ గొప్ప కార్యములు జరిగించండి. తనలో ఉండి మీరు మాతో మాట్లాడమడుగుచున్నాం. నీ బలమైన వాక్కులతో మమ్మల్ని సంధించండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని శుద్ధీకరించండి ప్రభా. నీ వాక్యముద్ర మాడుగులు స్థిరపరచండి ప్రభానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరి మీద మీ దేవుని ఆశీర్వాదాలు మీరు కుమరించమడుగుచున్నాను ప్రభా. నాయన తండ్రి వినగల మనసును ప్రభా గ్రహించగలటువంటి నాయన ప్రభా నా తండ్రి మనసులు వినగల చెవులను మాకు అనుగ్రహించండి దేవానికి వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ తండ్రి మీ నామం మాత్రమే మహిమపరచబడాలి, మీ నామం మాత్రమే స్తుతించబడాలి. ఏ ఉదయ కాలమున ప్రభా దాన యేసయ్యకు మాత్రమే మహిమ కలుగలాగిన ప్రభు నాయన కార్యం మంచి కూడా మీ చిత్తానుసారంగా జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందని యేసయ్య పరిశుద్ధమైనటువంటి శక్తి గల నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవనామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు మనకి వాక్యాన్ని అందించబోతున్నటువంటి సిస్టర్ రూపా సుహాసిని అక్క గారు మనకి పరిచయస్తులేనండి.
క్రొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం అండి. సిస్టర్ రూపా సుహాస్నాక్ గారు వారి ప్రియమైన భర్త గారు డాక్టర్ డానియల్ అలెగ్జాండర్ గారు అనంతపురం సమీపంలో సంఘ పరిచర్యకు వ్యవస్థాపక కాపరులుగా సేవ చేస్తా ఉన్నారు. వారు 3 పిల్లలతో ఆశీర్వదించబడ్డారు. వారు అనంతపురంలో నివసిస్తా ఉన్నారు. మరి అదే కాకుండా అక్క గారు మన కోర్ కమిటీ సభ్యురాలు. అక్క వెల్కమ్ అక్క, ప్లీజ్. థ్యాంక్ యూ బ్రదర్ స్వరూప్ గారు. థ్యాంక్ యూ అక్క. సమయంలో కూడి వచ్చిన ప్రియులందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నామండి. మరి చక్కని స్వరాలతో దేవుని స్తుతించిన ప్రియులను బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి పాట ద్వారా కూడా పరిశుద్ధాత్మ దేవుడు వాజ్ మినిస్టరింగ్ టు అస్. థ్యాంక్ గాడ్. థ్యాంక్ యూ సిస్టర్ వర్సలా ఫర్ యువర్ ప్రేయర్స్. థ్యాంక్ యూ. మరి మన మధ్యలో ఉన్న స్వరూప్ గారు, సుజాత బాబు గారు కూడా చాలా చక్కగా పాడతారు. మీరు ఎప్పుడైనా అలాగే. ఈ ఉదయకాల సమయంలో మరి చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగడానికి ఇష్టపడతాం. పరిశుద్ధుడా, జీవం గల మా పరలోకపు తండ్రి, మా మధ్యలో ఉన్నందుకు నీకు స్తోత్రాలు. నీ సన్నిధిని మా మధ్యలో, నీ సన్నిధిలో మేమందరూ కూడుకోవడానికి ఇచ్చిన ధన్యత కొరకు వందనాలు. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి నాయన. దేవా, ఓపెన్ అవర్ హార్ట్స్ టు రిసీవ్ యువర్ వర్డ్ లార్డ్ గాడ్. నీ వాక్యాన్ని అంగీకరించడానికి సిద్ధ మనస్సును నాయన, మెలకువగలిగిన మనస్సును, సమ్మతి గల మనస్సును అనుగ్రహిస్తూ నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీకు అంగీకారమగునుగాక. మా పరలోకపు తండ్రి యేసు నామములో ఆమేన్. మరి ఒక ప్రశ్న, మనందరి జీవితాల్లో యాజ్ ఎ చర్చ్, సంఘముగా, వ్యక్తిగతంగా, ఆయన వెంబడిస్తున్న శిష్యులుగా కొన్ని కోరుకుంటూ ఉన్నాడు మరి ప్రభువారు. ఏం కోరుకుంటున్నాడు మన ప్రభు మన జీవితాల్లో నుంచి? దేర్ సో మెనీ థింగ్స్, బట్ కొన్ని విషయాలు ఏదైనా మీ మనసుకు తట్టిని, ఆ దేవునికి ఇది ఇష్టం అని, మన ప్రియులకి ఎవరైనా మనకు బాగా ప్రేమించే వారికి మనకు తెలిసిపోతే వారి ఇష్టాలేంటో, అలాగా మన ప్రభువుని, మన పిలిచిన దేవుణ్ణి, మన రక్షకునికి వాట్ డస్ హీ డిజైర్ ఇన్ us? స్తుతి ఆరాధన. స్తుతి ఆరాధన. ఓకే అండి. ఇంకా విరిగి నలిగిన హృదయం. థ్యాంక్ యూ అండి. ఇంకా న్యాయంగా నడుచుకున్నటక్క. న్యాయంగా నడుచుకోవడం. థ్యాంక్స్ అండి. ఇంకా ఆయన ఆజ్ఞలు పాటించడం మేడం, మాట వినడం. మాట వింట. ఓకే అండి. థ్యాంక్ యూ చేస్తారు. ఇంకా తగ్గింపు జీవితం. తగ్గింపు జీవితం అండి. థ్యాంక్ యూ. ఇంకా ఆయన సత్యంతోనూ ఆత్మతోనూ ఆరాధించుట. ఆత్మతోను సత్యముతోను ఇటువంటి ఆరాధించుట. థ్యాంక్ యూ. సువార్త ప్రకటించడం. సువార్త ప్రకటించడం. థ్యాంక్ యూ సిస్టర్ గారు. ఇంకా కార్టూన్ గారు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకమని చెప్పండి బ్రదర్. సాక్షిగా ఉండాలనండి. మనం ఆయన సాక్షిగా ఉండాలి. అంటే వాక్యంలో ఏమంటే దిస్ ఈజ్ వాట్ ఐ డిజైర్ అని చెప్తాడు అనమాట. మీరు చెప్పేవన్నీ కరెక్టే అండి, కానీ స్పెసిఫిక్ గా దిస్ ఈజ్ వాట్ ఐ డిజైర్ ఇది అని. న్యాయం అన్నారు, కరెక్టే. ఇట్లాగా తండ్రి ఇటువంటి ఆరాధనే కోరుచున్నాడు, యథార్థమైన ఆరాధన, ఆత్మతో సత్యంతో. ఇట్లాగా చాలా కోరుకుంటున్నాడు ప్రభు. అంటే హౌ వి నో అట్లీస్ట్ ఫ్యూ థింగ్స్, మనకు కొన్ని విషయాలు తెలుసు మన ప్రభు వారికి చాలా ఇష్టమని. ఎంతవరకు మనము, ఒక ప్రశ్న మన ఎదుట, హౌ ఫార్ ఆర్ వి ప్లీజింగ్ హిమ్? ఎంతవరకు మన క్రైస్తవ జీవితాల్లో మనని ఆయన మెప్పిస్తున్నాం, అంటే ఆ డిజైర్ ని ఫుల్ఫిల్ చేయగలుగుతున్నాం మనం అని ఒక ప్రశ్న. సమాధానం చెప్పక్కర్లేదు, ఎవరికి వారే. యూ కెన్ లుక్ ఇన్ టు మన యొక్క హృదయాంతరంగంలో చూసుకోవచ్చు, తొంగి చూసుకోవచ్చు. ఇంకొక ప్రశ్న,
యేసయ్య ఈ లోకంలో జీవించినప్పుడు మరి పరిశుద్ధ లేఖనాల్లో ధర్మశాస్త్రం పాత నిబంధనలో మొట్టమొదటిగా కూడా బిగినింగ్ నుంచి కూడా దేవుడు ఒకటి చాలా క్లియర్ గా చెప్తున్నాడు. ఈరోజు నువ్వు నేను ఆయన పరిశుద్ధ సన్నిధిలో సర్వోన్నతుడైన దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడుచు ఆయన సన్నిధిలో కూడుకుని ఉన్నాం, ఆయన గురించి ముచ్చటిస్తున్నాం, ఆయనలో ఆనందిస్తున్నాం. అంటే ద గ్రేటెస్ట్ ఒక చక్కటి సద్గుణము ఆయన స్వభావాన్ని బట్టే ఆయన పాద సన్నిధిలో మనం ఉండగలుగుతున్నాం. అది ఏ గుణాన్ని బట్టి నువ్వు నేను ఈరోజు ఇక్కడ ఆయన సన్నిధిలో కనబడుతున్నాం? ఉచిత కృపను బట్టి. ఉచిత కృపను బట్టి. ఇంకా మీరు ఒకసారి రక్షించుకున్నాడు. కరెక్టేమా? ఎందుకు రక్షించుకున్నాడు? ఆయన మనము ఫలించి విస్తరించి స్థిరపరచబడాలని. నేను అడిగిన ప్రేమను బట్టి ఆయన ప్రేమను బట్టి. సిస్టర్ గారు కరెక్ట్, థ్యాంక్ యూ. ఇంకా మోర్ స్పెసిఫిక్ గా ఆ ప్రేమ చూపించడానికి ఆయనలో ఏముండి ప్రేమ చూపించడానికి ఇష్టపడుతున్నాడు? త్యాగం. ఇంకా మాదిరి అంటే సిస్టర్ గారు ఏంటండి? అంటే ప్రవర్తన, జీవిత విధాన శైలి. ఓకే, అయితే ఒక సందర్భాన్ని చూస్తాము నిర్గమకాండంలో. అక్కడ ఎంతో మహత్కార్యాలు, అద్భుతాలు చూశారు ఇశ్రాయేలు జనాంగం. వాగ్దానం చేసి తన బలిష్టమైన హస్తంతో ఐగుప్తు దేశంలోంచి విడిపించి బయటికి తీసుకొచ్చారు. ప్రభు వారు నడిపిస్తున్నారు. దే హ్యావ్ సీన్ ద రెడ్ సీ పార్టెడ్. మరి ఆ ఎర్ర సముద్రం పాయలవడం చూశారు. నమ్మి విశ్వసించాలని ఇష్టం గురించి మాట్లాడితే సిస్టర్ గారు నేను ఏమంటున్నానంటే, ఏ స్వభావాన్ని బట్టి దేవుని యొక్క ఏ సుగుణాల సంపన్నుడా అంటాం కదా, ఏ సుగుణాన్ని బట్టి ఏ క్యారెక్టర్ బట్టి మనం ఈ రోజు ఇక్కడ కూడి ఉన్నాం. అసలు వాట్ డస్ ఇట్, ఏది మనకు అది ఇచ్చింది? మరి ఒక మాట హ్యూమిలిటీ అంటే తగ్గింపు, ఆయన దీనత్వం. ఒక మాట చూస్తామండి నిర్గమకాండం 33వ అధ్యాయంలో. అప్పటికే ఇశ్రాయేల్ జనాంగం మోషేని అక్కడ దేవుడు వారికి బయలుపరుచుకున్నాడు. చాలా భయపడ్డారు దేవుని యొక్క మహిమను చూసి. ఆ కొండ మీద, సినాయి కొండ మీద దిగి వచ్చినప్పుడు మోషేని నువ్వు మాత్రమే వెళ్ళి నువ్వే మాట్లాడు దేవునితో అంటారు. మోషే ఆ కొండ మీదకి వెళ్ళి 40 దినాలు 40 రాత్రులు అక్కడే ఉండిపోతాడు ప్రభు సన్నిధిలో. ఆ టైంలో కింద ఉన్న వీరి హృదయాల్లో జరుగుతున్న సంభాషణ, వారి మధ్యలో జరుగుతున్నది ఏంటంటే, అయ్య బాబోయ్ మోషే ఎక్కడికి వెళ్ళిపోయాడు, మన నడిపించిన మోషే కనిపించలేదు అని ఒక ఆల్టర్నేటివ్ వెతుక్కుంటున్నట్టుగా, ఇదిగో మనకు తీసుకొచ్చిన దేవుడు అహరోన్ని ఒత్తిడి చేసి వాళ్ళందరూ కూడా ఆ బంగారపు దూడని చేసుకుని, ఆ పైనేమో అదే టైంలో మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆ 10 ఆజ్ఞలు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని దేని రూపమునైనా నువ్వు చేసుకొనకూడదు అని అక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు పైన మోషే గారితో ఆ ఆజ్ఞలు వీరికి అందించడానికి. అయితే ఇక్కడ కింద వారి హృదయాల్లో ఏం జరుగుతుంది, వారి మధ్యలో ఏం జరుగుతుందంటే, ఆ మాట అక్కడ వెల్లడి అవుతుంది. ఇక్కడేమో వీళ్ళేమో మాకు వేరే దేవుని దేవుడు ఈయన అండి, వేరే దేవుణ్ణి చేసుకున్నారు. ఒక పోత విగ్రహం చేసుకున్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత వచ్చినప్పుడు మోషే వారి పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ టైంలో 17వ వచనంలో ఏమంటాడంటే దేవుడు, కాగా యెహోవా నువ్వు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షం కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని యెహోవాతో మోషేతో చెప్పగా, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా, ఆయన నా మంచితనమంతయుడు నీ ఎదుట కనపరచెదను, యెహోవాను నా నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కనికరించువాణ్ణి కనికరించెదను, ఎవని యందు కనికరపడుదునో వాని యందు కనికరణ పడుదును అంటాడు. అంటే ఐ విల్ షో మర్సీ, ఐ విల్ డిసైడ్ టు షో మర్సీ టు హూమ్ ఎవర్ ఐ వాంట్ టు అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు.
మనందరం జ్ఞాపకం చేసుకుంటాం దేవుని విషయంలో. మన దేవుడు, తండ్రి అయిన దేవుడు కనికరా సంపన్నుడు అని. సంపన్నుడంట, కనికరం చూపించుటలో సంపన్నుడు, చాలా ఆస్తి కలిగిన వాడు, తరిగిపోయిన ఆస్తి కలిగిన దేవుడు ఆయన అన్నట్టుగా ప్రభువారు లూకా సువార్త 6వ అధ్యాయం 36వ వచనంలో చెప్తారు. ఈ నూతన సంవత్సరంలో నా హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక గొప్ప తాకిడి, ఒక డైరెక్షన్ ఇస్తున్నట్టుగా అనిపించింది. ఎలాగంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు, అది ఆయనకి ఎంత ఇష్టం, అది ఎంత సో ఇంపార్టెంట్ టు గాడ్. నువ్వు దయగల వారిపై దయ చూపించే దేవుడవు, వికటముల ఎడల వికటం చూపించే దేవుడు అని పాడుతుంది. కీర్తనలో రాయబడి ఉంటుంది. యేసయ్య ఆ కొండ మీద ప్రసంగంతో శిష్యులతో మాట్లాడుతూ మరి నేర్పిస్తూ తన శిష్యులకి ఏమంటాడంటే, షో మర్సీ కదా, బ్లెస్డ్ ఆర్ ద మర్సిఫుల్ ఫర్ దే షల్ రిసీవ్ మర్సీ. మరి ఎవరైతే ఇష్టపడతారో మర్సీ చూపించడానికి 5వ అధ్యాయంలో చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అక్కడ కనికరము గలవారు ధన్యులు, వారి కనికరమును పొందుదురు అనే మాట చూస్తాం. ఈ ఇంగ్లీష్ లో మర్సీ అంటారు, తెలుగులో కనికరం అంటారు. వాట్ డస్ ఇట్ మీన్? వాట్ ఈజ్ మర్సీ? మనం ఎట్లా అర్థం చేసుకున్నాం మర్సీ అంటే? కనికరం గల వారే కనికరం చూపిస్తాం అంటున్నాడు కదండి. మనందరము క్రీస్తునందు చాలా దినాలుగా వాక్యం ఎరిగిన వారం, దేవుని ఎరిగిన వారం ఉన్నాం కాబట్టి మన హృదయంలో కనికరం అంటే అవగాహన ఏంటి? వాట్ డస్ మర్సీ మీన్స్? అర్హత లేని వారికి దయ చూపించడం అనుకుంటా. అర్హత లేని వారికి దయ చూపించడం. ఇంకేమనుకుంటున్నారు? దయగల వారిపై దయ చూపించును, వికటించు వారిని కనికరించెను. దయగల వారిపై దయ కఠినుల ఎడల వికటము, కఠినుల ఎడల వికటము చూపిను. గర్విష్ఠులయన అది చిన్న శ్లోకం పాట. థ్యాంక్ యూ పాస్టర్ గారు. కరెక్టే. నేను అడుగుతున్నాను, దయ అంటే, ఈ కనికరం అంటే ఏంటి అసలు? మనం దేనికైతే దేన్ని పొందడానికి అర్హులమో దాన్ని మనకి ఇవ్వకుండా, నరకానికి వాకుని నరకం మనకి ఇవ్వకుండా కనికరించకుండా మెచ్చి. కనికరం అంటే ఒకసారి జేసరత్నం గారు చెప్పారమ్మా. చెప్పండి. రాజులు కాదు అంటే 2 వేశ్యలు బిడ్డలు కన్నప్పుడు చనిపోయిన తర్వాత ఒక ఆమె నాకు కావాలని కోరుకొని అతను చనిపోయినా పర్వాలేదు అన్నప్పుడు ఆ తల్లి అయితే వద్దు ఆమెకి ఇచ్చిందని చెప్పడంలో, అంటే దానికంటే ఎక్కువ కనికరము దేవునికి ఉన్నది అని చెప్పడం జరిగింది. ఇక్కడ జానకి అర్హత లేని వారికి, యోగ్యత లేని వాళ్ళకి ఏదైనా ఇవ్వడం కనికరం అంటే. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. అది మీకు ఒక మాట ఇక్కడ జానకి రామచంద్ర గారు మెసేజ్ లో పెట్టారు. when we deserve the punishment, not showing us accordingly. మర్సీ అంటే, కనికరం అంటే, నీకు శిక్షకు పాత్రురాలను, నేను అట్టర్లీ లాస్ట్ అనుకోండి, కంప్లీట్ గా మరి నేను -10లో ఉన్నాను అనుకోండి. అలాంటి టైంలో ఐ డిజర్వ్, దేవుని యొక్క ఉగ్రతకు నేను పాత్రురాలను. దేవుని యొక్క ఉగ్రతకు పాత్రురాలైన నన్ను
ఒక నెగిటివ్ అవుట్కమ్ రావాలి నా జీవితంలో, ఆయన ఉగ్రతను బట్టి నేను నశించిపోవాలి. మరి అలాంటి స్థితిలో నా ఎడల దేవుడు కనికరం చూపించడానికి ఇష్టపడుతున్నట్టుగా, అది దేవుని యొక్క కనికరం. అంటే నెగిటివ్ అవుట్కమ్ రావాలి దాన్ని బట్టి నా జీవితంలో, కానీ అది కాకుండా దేవుడు ఏం చేయడానికి నన్ను స్పేర్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. నన్ను ఆయన కనికరం చొప్పున మనకి ఆ శిక్ష రాకుండా, ఇశ్రాయేల్ మీద ఆయన ఉగ్రత దిగి రాకుండా మోషే అక్కడ విజ్ఞాపన చేస్తున్నట్టుగా చూస్తుంది. ఐ వాంట్ టు సీ యువర్ గ్లోరీ అన్నప్పుడు దేవుడు కనికరం గురించి ఆయన యొక్క మహిమ, ఆ కనికరం చూపించడం. దే డిజర్వ్డ్ పనిష్మెంట్, బట్ గాడ్ మరి ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు మోషే అది కాకుండా వారికి ఏమివ్వడానికి ఆశపడుతున్నాడంటే నెగిటివ్ అవుట్కమ్ ఇవ్వకుండా దేవుడు మర్సీ, కనికరం చూపించడానికి ఇష్టపడుతున్న దేవుడుగా, పనిష్ చేయకుండా ఇష్టపడుతున్న దేవుడుగా ఉన్నట్టుగా చూస్తాం. మరి చాలాసార్లు క్రైస్తవులుగా దయగలివాడు, కనికరం కలిగిన దేవుడు అంటాం కదా, కృప కలిగిన దేవుడు అని కూడా మన దేవుడిని ఎరుగుదాం. మీరు ఈ దయకి కృపకి ఉన్న తేడా ఏంటి? అర్హత లేని వారికి అర్హతనివ్వటమే కృప. అర్హత లేని వారికి అర్హత ఇవ్వడమే కృప అంటారా? ఓకే, థ్యాంక్స్. మనము దేనికైతే అర్హత లేదో అదే సిస్టర్ చెప్పినట్టు అదే మేడం కృప అంటే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు -10 లో ఉన్నాము, మన మీద దేవుడు మర్సీ చూపించి కంప్లీట్ గా కండెమ్డ్, అంటే నువ్వు దోషివి, నీకు శిక్షకు పాత్రురాలివి అని దేవుని సన్నిధిలో సత్యంగా చూస్తే మన స్టేటస్ అది. ఆ స్టేటస్ నుంచి కనికరం చూపించి దేవుడు 0 లెవెల్కి తీసుకొచ్చాడు. 0 లెవెల్కి తీసుకొచ్చిన దేవుడు మన మీద ఏం చూపించడానికి ఇష్టపడుతున్నా అంటే కనికరం చూపించడానికి ఇష్టపడతారు. గిఫ్ట్ ఆఫ్ గ్రేస్, అది గిఫ్ట్ అన్నారు, వరం అన్నారు, గిఫ్ట్ ఆఫ్ గ్రేస్. అది ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే దేవుని యొక్క, మీరు చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలో చాలా బ్యూటిఫుల్ గా దేవుడు ఏమంటాడంటే, మీరు 2వ అధ్యాయంలో అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారంగా ఉన్నప్పుడు బ్రతికించినాడు దేవుడు. ఎట్లా బ్రతికించినాడు? అక్కడ ఒక మాట ఉంటది భలే బ్యూటిఫుల్, క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఎలా బ్రతికించాడు? వాట్ అంటే ఎలాంటి హృదయము, ఎలాంటి మరి ఆయన ఏమై ఉన్నాడు, దాన్ని బట్టి మనం బ్రతికించబడ్డాం. శిక్షించబడాల్సిన మనం, ఉగ్రతకు పాత్రులమైన మనం ఎట్లా బ్రతికించబడ్డామంట? ఆయన క్షమించడు. క్షమించడం కాదని అక్కడ చాలా క్లియర్గా ఉంటది. స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమై ఇంటిమి, అయినను దేవుడు కరుణా సంపన్నుడై, బికాస్ గాడ్ ఈజ్ మర్సిఫుల్, కనికరం చూపించడానికి ఇష్టపడే దేవుడై ఉండి, మనం అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల తన సహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించే, ఆయన కనికరం చొప్పున దైవోగ్రతకు పాత్రురాలమైన నిన్ను నన్ను మనలను దేవుని ప్రేమ చేత, ఆ కనికరము అండ్ ద లవ్ ఆఫ్ గాడ్ ఏం చేసిందంటే మన క్రీస్తుతో కూడా బ్రతికించి 0 లెవెల్ తీసుకొచ్చి కృపచేత రక్షించబడి ఉన్నాం. కృపచేత, దేవుని యొక్క కృపచేత రక్షించబడి ఉన్నాం అని మనం అర్థం చేసుకుంటున్నాం. మనము ఎవరికైనా కృప చూపించగలమా? కనెక్షన్ పోయినట్లుందమ్మా. ఏం పోలేదండి, ఆలోచిస్తున్నారు. సారీ వదిన. మీరు కూడా చెప్పొచ్చు. Can you show grace to others?
ఇలాంటి ఇలాంటి విషయంలో చూపడానికి కష్టం. అండి ఏదో చెప్తున్నారు. అంటే ఇలాంటి విషయాల్లో చూపడానికి కష్టం, మనుషులుగా చూపడానికి వీలే లేదు మనిషి అయితే. అంటే అది మన దగ్గర లేదు చూపించడానికి. చెప్పాలంటే నా జోబులో అది లేదు ఇవ్వడానికి. అది దేవునిది మాత్రమే కృప. ఓన్లీ మర్సీ వీ కెన్ షో. మనం పొందుకున్నాము. ఆ దేవుడు కనికరమునే చూపించమంటున్నాడు కదా, నేను దయనే కోరుచున్నాను అంటాడు. సో కృప దేవుని మాట, దయ మనుషుల మాట. కృప అనేది మనుషులకు వర్తించదు. కృప అంటే మన దగ్గర లేదు అసలు, అది ఇవ్వలేము మనం. we have received it even though we don't deserve it, because దేవుని యొక్క కనికరం చొప్పున, దయ చొప్పున మనం దాన్ని పొందుకున్నాం. అది వరం, దేవుని వరంగా మనం చూస్తాం. అయితే దేవుని మనకి సమృద్ధి జీవాన్ని కృపావరాలు అంటాడు. గిఫ్ట్ ఆఫ్ మర్సీ అన్నాడు. కృపావరములు అంటాడు దేవుడు. కృపావరాలు ఏంటి? వరాలు నీకు నాకు మరి ఏ విధమైన స్వాభావికంగా ఎలాంటి మరి ఇన్నేట్ ఎబిలిటీస్ లేకపోయినా, లోపల ఎబిలిటీ లేకపోయినా, మనం దాన్ని పొందడానికి అర్హత లేకపోయినా, ఆ పాజిటివ్ థింగ్ ని దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మర్సీలో ఆ నెగటివ్ ని ఇవ్వకుండా పనిష్ చేయట్లేదు. కృపలో నేను పొందడానికి అర్హత లేకుండా పోయినా ఆ పాజిటివ్ థింగ్ ని, ఆ కృపను, ఆ కృపా వరాల్ని నీకు నాకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. దట్ ఈస్ వాట్ వి రిసీవ్ ఈవెన్ దో వి డోంట్ డిజర్వ్ ఆర్ వి డోంట్ హ్యావ్ ద ఇన్నేట్ ఎబిలిటీ. లోపల అలాంటి మనసు అలాంటిది ఎలాంటి సామర్థ్యం లేదు అది పొందుకోవడానికి. అట్టర్లీ మనకి అది పొందే అర్హత లేనప్పటికీ ఇవ్వడానికి ఇష్టపడేది ఆయన కృపా వరాలు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. యోగ్యత లేదు, యోగ్యత లేని. థ్యాంక్ యూ సార్. మరి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటను మన దగ్గర తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. ఏం మాట అంటే, ఈ నూతన సంవత్సరంలో ఇంతవరకు ఇక్కడ కూడి ఉన్న వారిలో చాలా మంది దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన ఆనుకొని, హత్తుకొని, ప్రేమించి వెంబడిస్తున్న వారు దీన్ని అలవర్చుకొని ఉండవచ్చు. కానీ వీఆర్ ఆల్ స్టిల్ లెర్నింగ్ అని మనం చూస్తాం. మత్తయి సువార్తల 9వ అధ్యాయానికి వస్తామండి. మత్తయి సువార్త 9వ అధ్యాయానికి మనము చాలాసార్లు ఏమి ఇష్టపడతామంటే, మన ప్రార్థనలో కానీ మన ఆరాధనలో కానీ ఒక లెవెల్లో ఏమి ఇష్టపడతామంటే, ఈ వాక్యాన్ని గుర్తు చేసుకోవడానికి ఇష్టపడతాం. ఏమని ఇష్టపడతాం అంటే, మొట్టమొదటిగా విలాప వాక్యములు 3వ అధ్యాయము, విలాప వాక్యములు 3వ అధ్యాయము 22లో యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారు, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నువ్వెంతైనా నమ్మదగిన వాడవు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఆయన యందు నేను నమ్మిక, యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. 24వ వచనం, ఆయన యందు నేను నమ్మిక ఎంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించిన ఎడల యెహోవా దయాళుడు, తన వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు అనే మాట మనం చూస్తున్నాం. ఎవ్రీడే స్టిల్ వీఆర్ ఫైటింగ్ విత్ సిన్. పాపంతో పోరాడుతున్నాం, దేవుణ్ణి వెంబడిస్తున్నాం. దేవునికి తండ్రి అయిన దేవునికి మన ఎడల ఎవ్రీడే మార్నింగ్ నూతనంగా వాత్సల్యత పుడుతుంది అని చెప్తున్నాడు. వాత్సల్యత యువర్ మర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్ లార్డ్. నువ్వు కనికరం కలిగిన తండ్రివి నాయన. ఆ నాలెడ్జ్ దట్ అవర్ గాడ్ ఈజ్ ఏ merciful God.
నా దేవుడు దయగలగవాడు, నాకు దయ చూపించడానికి ప్రతి ఉదయం తన వాత్సల్య చేత దయ చూపించడానికి ఇష్టపడుతున్నాడు. డెలిబరేట్ గా దేవుడు ప్రతి ఉదయం కూడా నా స్థితిని ఎరిగి మనకి కనికరం చూపించడానికి, ఆయన మర్సీ చూపించడానికి, న్యూ మర్సీ చూపించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే సెక్యూర్ గా ఆయన సన్నిధికి పరిగెత్తుకొని వస్తాం మనం, ఆయన పాద సన్నిధికి. లేకపోతే మనము ఎరిగి అప్పుడప్పుడు పడిపోతున్న స్థితిలో మన ధైర్యం సరిపోదు ఆయన సన్నిధికి రావడానికి. ఆయన దయనే, ఆయన కృపనే, కృపా సింహాసన దయ, నాట్ కృపకి దయకి చాలా తేడా ఉందని చూస్తున్నా. ఆయన కనికరం చొప్పునే ఆయన పాద సన్నిధికి పరిగెత్తడానికి వస్తడానికి ఇష్టపడుతున్నాం. ఎలాంటి నిర్భయంగా వస్తున్నాం. ఆ మర్సీయే, ఆ యొక్క దయనే మన జీవితాల్లో ఆయన యొక్క వాత్సల్యతను పొందడానికి మనకి ఆ స్థితిలో ఆ పొజిషన్ చేస్తుంది అనమాట. దేవుని యొక్క వాత్సల్యత ప్రతి ఉదయం ఎడతెగక నిలిచినది అంటున్నాడు. అబ్బా, ఎంత ధైర్యం ఇస్తుందండి మన హృదయాంతరంగంలో. నా దేవుడు దయగలిగిన వాడు, ఆయన సన్నిధిలో ఎడతెగక నాకు వాత్సల్యత చూపిస్తున్నాడని ఆయన యొక్క కనికరం కలిగిన మనస్సు పుడుతుందంట ఆయన హృదయంలో మన ఎడల. ఇట్స్ న్యూ పుడుతుంది ఎవ్రీడే, వాత్సల్యత పుట్టుతున్నది. నువ్వెంతైనా నమ్మదగిన వాడవు, నేను నమ్మకించున్నాను దేవా, నేను ఆశ్రయిస్తున్నాను ప్రతి ఉదయం కూడా, నువ్వు దయాళుడవు. ఎవరైనా ఆయన వెతుకుతూ ఉంటే ఆయన సన్నిధికి వచ్చి మన యొక్క చెడిన స్థితిలో కానీ, మన యొక్క బలహీనతలో కానీ ఆయన వెతుకుతున్నప్పుడు దయ చూపించడానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. ఈ అండర్స్టాండింగ్ తో దీంట్లో వి రిజాయిస్ ఇన్ ద లార్డ్, దేవుని యందు ఆనందిస్తున్నాం, ఆయన స్తుతిస్తున్నాం, ఆయన గణపరుస్తున్నాం. అయితే మత్తయి సువార్తలో ఒక సంఘటన చూస్తాం. 9వ అధ్యాయంలో ఒక సంఘటన చూస్తాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9th చాప్టర్లో ఏమని అంటే, అక్కడ మనం ఏం సందర్భం చూస్తున్నామంటే, యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ యొక్క సుంకరి అయిన మరి ఆ యొక్క మత్తయ్యని పిలుస్తాడు. వెంటనే ఆయన ఆ పని వదిలేసి యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ ఆయన ఇంటికి ఆయన చేర్చుకొని అందరినీ, ఆ సుంకపు గుత్తాదారుల్ని, వాళ్ళందరినీ కూడా భోజనానికి పిలుస్తాడు ఆయన ఇంటికి. ఒక గొప్ప విందు చేసుకుంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు పిలుపును బట్టి, ఆయనకిచ్చిన ఆ యొక్క గొప్ప ఆధిక్యతను బట్టి, ఆ రక్షణ బట్టి. ఆ ఇంట్లో అందరు కూర్చుని ఉన్నారు, భోజనం జరుగుతోంది. 10వ వచనం, ఇంటిలో భోజనం యేసు కూర్చుని ఉండగా ఇదిగో సుంకరులను పాపులు అనేకులు వచ్చి ఆయన యొద్దకు, ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యుల్ని అడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలువ రాలేదు, కనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరునను. వాక్య భావం ఏంటో మీరు వెళ్ళి నేర్చుకోండి అని చెప్పాడు. ఇక్కడ ప్రభువు అక్కడున్న పరిసయ్యులు శాస్త్రులు వచ్చారు, వాళ్ళు కూడా వచ్చారు వీళ్ళందరితో పాటు, సుంకరులతో పాపులతో. బికాస్ దే థింక్ సెల్ఫ్ రైచియస్నెస్, మరి స్వనీతి కలిగిన వీరు ఎందుకు మీరు పాపులతో కూర్చొని భోజనం చేస్తాం? ఒకసారి ఆలోచించండి. నిజంగానే అసలు లేని వారు ఎవరు? మరి యేసయ్య ఎవరితో భోజనం చేయాలి? నిజంగా ఆలోచిస్తే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయి ఉన్నారని వారు అనుకుంటున్నారు, వారు నీతిమంతులని. కానీ ఈవెన్ బాగా ధర్మశాస్త్రం ఎరిగిన వారు కూడా అదే స్థితిలో ఉన్నారని గ్రహించలేని దుస్థితి. వాళ్ళంటే ఎంత వాపోతున్నారనమాట.
ఈ మాస్లేమన్నయ్య గారు పాట రాశారు, అది మనం చాలాసార్లు పాడుకుని, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. దాంట్లో ఒక చరణం నన్ను ఎప్పుడు కూడా భలే పట్టుకుంటది. పాపము చేసిన స్త్రీని కని పాపుల కోపము మండే కదా అంట. పాపం చేసిన స్త్రీని చూసి ఎవరి కోపం మండింది? నీతిమంతుల కోపం కాదు, పాపుల కోపము మండే కదా. అసలు ఎంత సత్యం అది. అసలు మన కోపము అసలు చాలా రైట్చెస్ యాంగర్ అనుకుంటాం చాలాసార్లు. పాపుల కోపం మండిపోయిందంట. అట్లాగా వీళ్ళు కూడా భలే బాధ అయిపోతుంది. ఏంటి ఈయన యేసయ్య ఇలాంటి సుంకరుతో ఆ రోజుల్లో సుంకరులు అంటే ట్యాక్స్ కలెక్టర్స్ అంటే అంత భయంకరమైన పాపిష్టి, అంటే గ్రేటెస్ట్ సిన్నర్స్ లాగా ట్రీట్ చేసేవాళ్ళు ఇశ్రాయేల్. ఈ పరిసయ్యులు ఏమంటున్నా, మీ బోధకుడు సుంకరులతో పాపులతో కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడు అని శిష్యులు నడుపుతున్నప్పుడు ఆ మాట విని యేసయ్య వారికి సమాధానం చెప్తున్నాడు. నేను పాపుల్నే పిలవడానికి వచ్చాను, నీతిమంతుల్ని అనుకోనే వారిని పిలవడానికి రాలేదు నేను. కనుక నేను కనికరమునే కోరుచున్నాను, బలిని కోరను అంటున్నాడు. కనికరమునే కోరుచున్నాను, బలిని కోరను అంటే అర్థం ఏంటండి? వాళ్ళని సేవ్ చేయడానికి, వాళ్ళని రక్షించడానికే ఇష్టపడుతున్నాను. అక్కడ చాలా స్పెసిఫిక్ గా బలిని కోరను అంటున్నాడు కదా. పాత నిబంధన గ్రంథంలో మీరు చాలా జాగ్రత్తగా మనం చూస్తే, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధికి రావడానికి వారు చేసిన పాపాన్ని బట్టి బలి అర్పించకుండా దేవుని పరిశుద్ధ సన్నిధికి రాలేరు. దేవుడు మరి వర్షిప్ లో నూతన నిబంధన గ్రంథంలో we being sacrifices of praise and worship to the Lord, దేవుని పరిశుద్ధ సన్నిధికి మరి కృతజ్ఞతార్పణలను అవన్నీ కూడా దేవుని ప్రైజ్ ని తీసుకొస్తుంది. అయితే మీకు ఒక మాట అడుగుతాను, మీరు దానికంటే ఎక్కువగా, ఆ బలి కంటే ఎక్కువగా నేను మీ హృదయాల్లో ఇంత గొప్ప కనికరాన్ని, దేవుని యొక్క కనికరమును పొందుకున్న వీరు కనికరంనే చూపించాలని ఇష్టపడుతున్నాను, బలిని కోరట్లేదు. మోర్ దెన్ అవర్ సాక్రిఫైజెస్. ఇక్కడ ఉన్న మనలో చాలా మంది దేవుణ్ణి ప్రేమించి ఆయన కొరకు చాలా సమర్పించుకున్న వారు, సాక్రిఫైస్ చేసిన వారు మనలో ఉండవచ్చు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. వారి జీవన విధానాన్ని బట్టి కానీ, వారి యొక్క ప్యాషన్ బట్టి కానీ. మోర్ దెన్ దాట్, మోర్ దెన్ ది సాక్రిఫైస్, ఒక మిషనరీస్ కానీ వారు ఆయా ప్రాంతాలకు వెళ్ళి వారి జీవితాలను సమర్పించుకొని వారి యొక్క భవిష్యత్తును అన్నిటిని కూడా దేవునికి సాక్రిఫైస్ చేసిన వారు, బలి చేసిన వారు ఉన్నారు. కానీ దానికంటే ఎక్కువగా దేవుడు ఐ డిజైర్ మర్సీ, నేను దయనే కోరుచున్నాను, దాన్ని వెళ్ళి నేర్చుకోండి అంటున్నాడు. గో అండ్ లెర్న్ ఇట్ అంటున్నాడు. ఈజ్ మర్సీ ఫ్రీ? ఈ దయ అనేది ఎంత విలువైనది, దానికి ఏమైనా వెల ఉందా? ఒక ఐఫోన్ చూస్తే హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్, ఇది ఎంతండి అని అడుగుతాం, మీరు చెప్పగలరు. ఈ మర్సీ ఫ్రీనా? ఈ మర్సీకి ఏమైనా మూల్యం ఉందా? ఏమన్నా కాస్ట్ ఉందా దీనికి? ప్రొద్దున్నే ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారని అనొద్దండి. జస్ట్ లెట్స్ ఒకసారి తొంగి చూసుకుందాం. మనకు తెలిసిన పదాల్లో ఉన్న ఎంతవరకు దాన్ని మనం అవగాహన చేసుకుంటున్నాం, మరి నేర్చుకోవాలి అన్నప్పుడు దేవుడు నేర్చుకోండి మీరు వెళ్ళి, ఐ డిజైర్ ఇట్ అంట. నేను బలిని కోరుకోవట్లేదు, ఐ డోంట్ డిజైర్, మోర్ దాన్ దట్ ఐ డిజైర్
మసి కనికరమునే కోర్చున్నాను. ఒకసారి ఆలోచిద్దామండి. దేవుడు తన కనికరమును చూపించడానికి, తన ప్రజల ఎదుట శిక్షకు పాత్రులైన మన ఎడల తన కనికరం చూపించడానికి ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చింది. తను తానే తన కుమారుడు, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారినే మన దగ్గర బలి కోరట్లేదు. ఎందుకంటే ఆయన ప్లీజ్ చేసే బలి మనలో లేకుండా అయిపోయింది. లేదు అసలు. ఇట్స్ ఓన్లీ ఒక గుర్తు, లేకపోతే ఒక సింబాలిక్ మాత్రమే. కానీ దేవుని పరిశుద్ధ సన్నిధిలో మనం చేర్చుకోవడానికి, ఆ కనికరం మనం పొందుకోవడానికి దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి, తన ఒక్కడే ఉన్న కుమారుణ్ణి నీకు నా కొరకు ఆ బలి అర్పించడానికి ఇష్టపడ్డాడు. హీ సాటిస్ఫైడ్ దట్. ఆ సాక్రిఫైస్ ద్వారా దేవుడు మరి దేవుని సన్నిధిలో, తండ్రి అయిన దేవుని సన్నిధిలో ఆయన మనందరి పక్షంగా ఆ శిక్షను అనుభవించి తండ్రి అయిన దేవుని సాటిస్ఫై చేసాడు. కాబట్టే ఆ కనికరాన్ని మనం అనుభవిస్తున్నాం. ప్రతి దినము నూతనంగా ఆయన వాత్సల్యతను అనుభవిస్తూ ఉన్నాం మనం. అయితే ఇంత అనుభవించిన మనము ఆ స్టేజ్లోనే దేవా నువ్వు కనికరా సంపన్నుడు అని మరి ఒక పాట ఉంటుంది, యెహోవా దయాళుడు అని ఆయన స్తుతిస్తూ ఉన్నట్టుగా కీర్తనకారుడు చూస్తాం. ఆయనకే కృతజ్ఞతాస్తుతులు అర్పించుడి, కృతజ్ఞతలు అర్పించుడి, స్తుతులను చెల్లించుడి అనే పాట చూస్తాం, వాక్యాన్ని చూస్తాం. ఆ స్టేజ్ నుంచి సంఘము ఏ స్టేజ్కి దేవుడు ఎదగాలనుకుంటున్నాడంటే, లూకాసు వార్తలో చెప్పినట్లుగా ఇక్కడ నేర్చుకోమంటున్నాడు. అక్కడ నీ పరలోకపు తండ్రి కనికర సంపన్నుడు గనక నీవు కూడా ఏ కల్చర్ ఆఫ్ కనికరం అలాంటి స్వభావాన్ని నీ చుట్టూ ఉన్న వారి ఎడల నువ్వు చూపించగలగాలి. దేవునికి ఎలాగా దానికి he had to pay the cost to show mercy to each one of us. కనికరమునే కోరుచున్నాను అన్నప్పుడు ప్రభు చెప్తున్నప్పుడు ఆ కనికరం అనే మాట, అదే మాటని మనము మీకా రాసిన గ్రంథంలో 6వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. దాన్నే పాత నిబంధనలో దేవుడు చెప్పిన మాటనే మళ్ళీ ఇంకొకసారి యేసుక్రీస్తు ప్రభు వారు దాన్ని మరి తన యొక్క పరిశీలకు ఆ వాక్యం తెలియకుండా లేరు, కొత్తగా చెప్పట్లే వేసే వాళ్ళకి. ఆల్రెడీ పరిశీలకి ఆ వచ్చిన భాగం ఎరుగుదురు. మీకా 6:6 చూడండి ఒకసారి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. 6:6 నాకంటే ముందు తీస్తే చదవచ్చు మీరు. చదవండి అమ్మా, చదవండి. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధి నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా. చదవండి సిస్టర్ గారు 7, 8 కూడా. 7, 8 కూడా చదవండి. అలా థ్యాంక్ యూ సిస్టర్. వాడు లేచి తన ఇంటికి వెళ్ళి వేల కొలది అదే ఇంకెవరన్నా వేల కొద్ది పొట్టేళ్లను వేలాదినంత విస్తారమైన తైలమును ఆయన సంతోషము కలుగజేయనా. నా అతిక్రములకై నా జ్యేష్ఠపుత్రుడు నేను ఇత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేను ఇత్తునా. 8వ వచనం చదువు. ఎవరు తీసినట్టున్నారు అందుకే. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మనందరి హృదయాల్లో అక్కడ పాత నిబంధనలు ఎలా దర్శించాలి దేవుని సన్నిధికి, ఆ మహోన్నతుడైన దేవుని సన్నిధికి ఎలాగ నేను పూజించాలి, నమస్కారం చేయాలి. దహన బలులను తీసుకురానా, ఏడాది దూడలను అర్పించి దర్శించాలా నేను?
వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంతే ఆ రోజుల్లో అలాగ రాజుల కాలంలో మందిరం ప్రతిష్ఠించినప్పుడు ఆ గుడారాన్ని అలాగ వేల కొలది దూడలను వాళ్ళు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో బలి ఇచ్చినట్టుగా రక్తసిక్తం అయిపోయింది అక్కడ అంతా కూడా. అలాంటి బలులను వాళ్ళు అర్పించారు. విస్తారమైన తైలం అంటే ఆయిల్ అని సంతోషం కలగజేస్తుందా? ఈ పాట పాడతాం కదా చాలాసార్లు. నా అతిక్రమముకై నేను చేసిన పాపముకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇచ్చేస్తానా? ఎన్ని ప్రశ్నలు. నా గర్భఫలాన్ని నేను ఇస్తానా అని మనుష్యుడా, దేవుని యొక్క ప్రియమైన సంగమా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. I have revealed what is the greatest thing I desire from you. ఉత్తమమైనది, శ్రేష్టమైనది, అన్నిటికంటే ఎక్కువ మనుషుడా న్యాయంగా నడుచుకో. ఇందాక చెప్తున్నట్టు ఝాన్సీ సిస్టర్ గారు ఈ మాట చెప్పారు. కనికరాన్ని ప్రేమించు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. డూ వీ హ్యావ్ దీస్ క్వాలిటీస్ ఇన్ us? దేవుని యొక్క అసలు పాత నిబంధన గ్రంథంలో కంటే ఎక్కువగా నూతన నిబంధన గ్రంథంలో దేవుడు చేసిన శాశ్వతమైన ఆ నిబంధన ద్వారా దేవుని కుటుంబంగా చేయబడిన మన జీవితాల్లో డు వి లవ్ మర్సీ? కనికరమును ప్రేమిస్తున్నామా? కనికరమునే కోరుచున్న ప్రభు యొక్క మనస్సును ఎరిగి చూపించడానికి ఇష్టపడతాం. ఎలాంటి వారికి చూపించాలి అంటే మన వ్యక్తిగతంగాను, కుటుంబంలోను, దేవుని యొక్క సంఘములోను, సమాజములోను మన దృష్టిలో ఈ వ్యక్తి శిక్షకు పాత్రుడు, తప్పు చేశాడు అని మనం ఎవరినైతే ఎంచుతున్నామో, పద్దులు రాస్తున్నామో, అంటే వి కీప్ అకౌంట్ ఆఫ్ అదర్ పీపుల్స్ రాంగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. మనకు తెలియకుండానే ఇతరులు మన పట్ల చేసిన తప్పుల యొక్క జాబితా మనం రాసి పెట్టుకుంటాం అన్నమాట. అది ఏ కంప్యూటర్లో మనం సేవ్ చేసుకోకర్లేదు, ఏ డాక్యుమెంట్లో. మనకి ఎవ్వరికి అకౌంట్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు అసలు. అది అవసరం ఇన్నేట్ గానే మనం ఎంత కనికరం రిసీవ్ చేసుకుంటూ కూడా మన హృదయాంతరంగంలో ఒక ఇతరులు చేసిన తప్పులకి ఒక పద్దు రాసుకుంటాం. అది ఎప్పటికీ మర్చిపోము అసలు ఎంత మెమరీ అంటే పరీక్షలకైతే మాత్రం ప్రార్థన చేస్తాం, వా దేవా గొప్ప జ్ఞాపశక్తి దేవా, నీ మొద్దోళ్ళం అని ప్రార్థన చేసుకుంటాం. కానీ ఈ విషయంలో ఎవ్వరు మొద్దు వాళ్ళం కాదు. అంటే చాలా స్ట్రాంగ్ గా ఒక దైవజనుడు అయినా కూడా దేవుని యొక్క మరి సెయింట్స్, మనం పాత నిబంధనలో ఉన్నవారు ఏ వ్యక్తి గురించి అయినా కానీ మంచి కంటే ఎక్కువగా వారు చేసిన తప్పుల్ని మరి చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవడానికి ఇష్టపడతాం. ఈవెన్ మనం ప్రేమించే వారిని బట్టిలో కూడా చాలా కష్టమైతుంది మనకి మర్సీ చూపించడం, మనకి ఆ కనికరం చూపించడం. వెంటనే ఆ వ్యక్తి గుర్తు రాగానే బాబోయ్ హీ డజంట్, మీకు తెలియదండి వారు ఎలాంటి వాళ్ళు. యు డోంట్ నో, దే డోంట్ డిజర్వ్ మై మర్సీ, దే డోంట్ డిజర్వ్ మై ఫర్గివ్నెస్, దే డోంట్ డిజర్వ్ మై లవ్ అనే పదాలు చాలా మంది నోట్లో నుంచి, హృదయాల్లో నుంచి. మన హృదయం దేంతో నిండి ఉంటుంది అదే బయటకు వస్తుంది కదా, మన మాటలు అవే వినిపిస్తాయి నాకు చాలా సార్లు. నేను మరి చాలా మంది వారి యొక్క బాధను వ్యక్తం చేసుకున్నప్పుడు దే డోంట్ డిజర్వ్ దిస్ అంటాం. కానీ డు ఐ డిజర్వ్డ్? నేను నాకు అసలు శిక్షకు పాత్రురాలు కదా, నేను ఇంత గొప్ప కనికరాన్ని దేవుని వద్ద పొందుకున్నాను కదా. ఈ మర్సీనే కదా దేవుడు నేర్చుకోమంటున్నాడు, కలిగి ఉండడానికి ఇష్టపడమంటున్నాడు. తీర్పు తీర్చడానికి నేను చాలా త్వరపడుతున్నాను. మరి అందుకనే ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. యాకోబు భక్తుడు రాస్తాడు. యాకోబు గ్రంథంలో 2వ అధ్యాయం చూద్దామండి, ఒక్క నిమిషం. యాకోబు 2 2వ అధ్యాయంలో
12 నుంచి చదివితే, స్వాతంత్రం ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందు వారికి తగినట్లుగా మాట్లాడుడి, అలాగునే ప్రవర్తించుడి. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును అంట. ఇంత కనికరం నేను పొందుకున్నాను, నేను కనికరం చూపించడానికి ఇష్టం లేకపోతే ఆ కనికరం లేని తీర్పునే నేను పొందుతానని, కనికరము తీర్పును మించి అతిశయపడు. తీర్పు తీర్చాలి దేవుడు మనకి లెక్క ప్రకారంగా. నువ్వు రాంగ్, నువ్వు చేసింది, నా మాటకి ఎదురు తిరిగావు, పాపం చేసావు, దానివల్ల వచ్చే శిక్ష మరణాన్ని నువ్వు అనుభవించాలి అనేది రైట్, అది రైట్ జడ్జ్మెంట్. కానీ ఆ కనికరము చూపించడానికి దేవుని బిడ్డలుగా మనం ఎన్నిసార్లు కనికరము లేని తీర్పు సో మెనీ టైమ్స్ we don't want to show mercy even though we have, అది మన అనుగ్రహించబడిన దేవునిలో అది ఇవ్వడానికి ఇష్టపడం. చాలా పిసినార్లం ఆ విషయంలో. కంజూస్ అంటారండి. కంజూస్ చాలా ఇవ్వడానికి ఇష్టపడం అనమాట, ఇతరులకి దయ చూపించడానికి. గింజుకుంటాం, గిలగిల కొట్టేసుకుంటాం ఆ దయ చూపించాలంటే. మీకు చాలా ఈజీ ఏమో, కానీ నాకు చాలా కష్టం అది ఒక్కొక్కసారి. ఐ హ్యావ్ టు పే ద ప్రైస్. దానికి నేను వెల చెల్లించాలి. నేను ఒకటి రైట్ అనుకున్న, ఇది రైట్, దీనికి శిక్ష రావాలనుకునే దాన్ని నేను సాక్రిఫైస్ చేయాలి, బలి అర్పించాలి. అప్పుడే నేను ఆ వ్యక్తికి దయ చూపించగలను. లేకపోతే నాకు కష్టం అది. నాకు రైట్ అనేది, ఇది రైట్, నేను ఖచ్చితంగా మాట్లాడతానండి అనేయడం, అలాంటి చాలాసార్లు మనం చేస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నీ తీర్పు కంటే ఎక్కువగా కనికరం తీర్పును మించి అతిశయపడును. గాడ్ డిజైర్స్ ఇట్ అని చెప్తున్నాను. నేను కోరుతున్నాను ఇలాంటి ఆరాధన. మన ఆరాధనకు వెళ్తున్నప్పుడు, ఆర్ దేర్ పీపుల్ ఇన్ అవర్ లైఫ్ ఫర్ సీకింగ్ అవర్ మర్సీ? దేవుని యొక్క కనికరమునే కాదు, వారు చేసిన తప్పిదాన్ని బట్టి కానీ, వారు పశ్చాత్తాపడి కొన్నిసార్లు మరి తిరిగి తిరిగి వారి బలహీనతను బట్టి అదే తప్పిదాన్ని రిపీట్ చేస్తున్న వారు మన జీవితాల్లో ఉంటే, వారికి నువ్వు నేను కనికరం చూపించడానికి ఇష్టపడుతున్నామా? ఎంతో దేవుని ప్రేమను, కృపను, ఆశీర్వాదాల్ని, ఆయన సన్నిధిని, కృపావరాల్ని, పరిశుద్ధాత్మని పొందుకున్న మనము పరిశుద్ధ సంఘంగా ఆర్ వి విల్లింగ్ అండ్ హ్యాపీ టు సాక్రిఫైస్ అవర్ కఠినమైన హృదయాన్ని వదిలిపెట్టేసి కనికరం చూపించడానికి ఇష్టపడుతున్నాము? మన చుట్టూ ఉన్న సమాజం దేవుణ్ణి ఎరగక అంధకారంలో వారి యొక్క మూర్ఖత్వంతో దేవుడు ఎవరో తెలియని పరిస్థితుల్లో వారు చేస్తున్న ఆ విగ్రహారాధనని బట్టి కానీ, వారు చేస్తున్న అన్యాయాన్ని బట్టి కానీ ఎట్లా స్పందిస్తున్నాం మన హృదయాల్లో? దేవుని వెలుగు కలిగిన మనము తెలిసి కూడా, తెలియజేయబడింది, ఆయన కోరింది దేవుడు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నా మనం చేయలేకపోతుంటే, దేవుని సత్యము శక్తి లేని ఆ వ్యక్తులు మన చుట్టూ ఉన్నవారు హౌ కెన్ దే దేవుని యొక్క వెలుగును కానీ, ఆయన యొక్క క్వాలిటీస్ని వారెలా చూపించగలరు మన చుట్టూ ఉన్న జనాలు? ఆ స్థితిలో నీవు నేను ఉన్నప్పుడు, ఒకప్పుడు ప్రభు నీడల నాయడల కనికరం చూపించడానికి ఇష్టపడుతుంది. మనమే ఇక్కడ కూర్చుని జడ్జిమెంట్ సీట్లో కూర్చున్నట్టుగా వి ట్రై టు పాస్ జడ్జిమెంట్స్, తీర్పు తీర్చడానికి ఇష్టపడుతుంది. అంటే అదే స్థానం నుంచి, అదే -10 నుంచి, ఇప్పుడున్న 0 నుంచి అంటాడు, కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగినది కాదు అంటూ
విశ్వాసము ద్వారా మనందరం కూడా ప్రభువుతో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టాడు అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక. అంటే we are in a position, we are seated in the heavenly places. ఒక టైం వస్తుందండి, ఒక కాలం వస్తుంది, రాబోయే దినాల్లో ప్రభువుతో కూడా తీర్పు తీరుస్తాం మనము అంటారు. కానీ ఇప్పుడు కాదు ఆ టైం. ఒక కాంటెక్స్ట్ లో, ఒక సందర్భంలో ఒకసారి ఒక విశ్వాసి తప్పిపోతున్నాడు మన ఎదుట అంటే తప్పకుండా వారి దగ్గరికి వెళ్ళి హెచ్చరించాలి. ఒకరు చెప్తే వినకపోతే ఇద్దరు వెళ్ళి వాళ్ళతో చెప్పాలి. ఇద్దరు మాట కూడా వినకపోతే సంఘం అంతా చెప్పాలి. అప్పుడు కూడా మాట వినకపోతే కొంతకాలం వారిని వెలివేయాలనేది సత్యం. ఆ కాంటెక్స్ట్ లో నేను కనికరం గురించి మాట్లాడలేదు. అప్పుడు కూడా వాళ్ళు తిరిగి పశ్చాత్తాపడినప్పుడు పౌలు భక్తుడు అంటాడు, సాతాను తంత్రములకు ఎరుగుడి, వెంటనే ఆ సహోదరుని చేర్చుకోండి అంటే. ఇట్స్ ఓన్లీ ఫర్ ఏ టెంపరీ టైం ఫర్ దట్ పర్సన్ టు రియలైజ్ హిస్ ఫాల్ట్ అండ్ కమ్ బ్యాక్ టు ద ఫోల్డ్ ఆఫ్ గాడ్. అంతవరకే. అంటే ఆ యొక్క తాత్కాలికంగా ఆ వ్యక్తి తన యొక్క తప్పుని గ్రహించి పశ్చాత్తాపడి తిరిగి ప్రభు యొద్దకు రావడానికి సమయాన్ని ఇస్తున్నాం. ఆ తీర్పు కూడా కంప్లీట్ కండెమ్నేషన్ కాదు, త్రోసివేయడము, నశించిపోవడానికి అప్పచెప్పడం కాదు. ఈవెన్ నాశనం అయిపోతున్నప్పుడు వారిని కూడా కనికరముతో దేవుడు అంటాడు, మీరు బయటికి లాగేసేయండి. ఆ కనికరం దేవుడు మన ఎడల కోరుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది నేర్చుకోవడానికి నాకు అనిపించింది, ఒక విశ్వాసికి ఒక జీవిత కాలం సరిపోదేమో. వి కంటిన్యూస్లీ యాజ్ వి రిసీవ్ మర్సీ ఎవ్రీ డే మార్నింగ్, ప్రతి ఉదయం కూడా నూతనంగా మన ఎడల వాత్సల్యత పుట్టుండగా, దేవా ఇలాంటి కనికరం కలిగి ఉండడానికి, నువ్వు కోరుచున్న కనికరాన్ని కలిగి ఉండడానికి. No one deserves, I never deserved your mercy, but you have granted to me. అది ఇవ్వడానికి నువ్వు కనికరం చూపించావు. కరుణా కటాక్షాలనే కిరీటంగా నాకు నీకు పెట్టడానికి ఇష్టపడుతున్న ప్రభువు యొక్క బిడ్డలుగా మనం let us learn mercy, to show mercy. ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు, కనికరం లేని తీర్పునే నువ్వు పొందుతావని. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఆ యొక్క సింహాసనం మీద తీర్పు తీర్చడానికి ప్రభు కూర్చున్నప్పుడు ఆయన ఎదుట తన బిడ్డల్ని తీసుకొని వచ్చినప్పుడు 2 భాగాలుగా చేస్తున్నట్టుగా చూస్తాం అక్కడ. కుడి వైపున, ఎడమ వైపున. కుడి వైపున ఉన్నవారితో, నాకు ఆకలిస్తే మీరు అన్నం పెట్టారు, నాకు వస్త్రాలు లేనప్పుడు మీకు వస్త్రాలు ఇచ్చారు, నేను చెరసాల్లో ఉన్నప్పుడు నన్ను చూడడానికి వచ్చారు. ఇవన్నీ చెప్తా ఉంటే వాళ్ళు అంటారు, ఎప్పుడు చేశాం దేవా, ఎప్పుడు చేశాం ప్రభు నీకు ఇవన్నీ అంటే, అల్పులైన ఒక్కడికి చేసినా నాకు చేసినట్లే అంటాడు. అంటే ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ టు గాడ్. ఇంత కనికరం పొందిన మనము ఆ కనికరాన్ని చూపించాలి. ఒకవేళ చూపించకపోతే 25వ అధ్యాయంలో దాని తీర్పును కూడా చెప్తాడు. అక్కడ చాలా క్లియర్ గా చెప్తాడు. ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళతో ఎప్పుడు చేయలేదు మేము అంటే 45వ వచనంలో, అందుకని మిక్కిలి అని అల్పులు కూడా కాదట, మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కరికైనా మీరు ఇలాగూ చేయలేదు గనక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని వార్తానండి. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోదురంట. ఈ మాట చాలా భయపెడుతుంది. వెరీ సింపుల్ థింగ్స్ ఇన్ లైఫ్, ఏదో పెద్ద పెద్ద కూడా కాదు. ఒక నువ్వు డిజర్వ్ కాడు ఈ వ్యక్తి అనుకున్నవాడు ఆకలి కలిగినప్పుడు, నువ్వు చాలా అల్పంగా, నువ్వు అల్పంగా, మిక్కిలి అల్పంగా, నీచ నికృష్టులు అన్నట్టుగా మనం లెక్కేసే అంచనా వేసేవారు, అలాంటి వారిని చూచినప్పుడు దేవుని కనికరం ఆ యొక్క లేని వారికి అనుగ్రహించినప్పుడు దేవుడు ఎంతో సంతోషపడతాడు.
పడమే కాదు, హీ డిజైర్స్ ఇట్, హీ రిక్వైర్స్ ఇట్ ఆఫ్ హిస్ చిల్డ్రన్. హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. ఎన్నిసార్లు నేను ఉపవాసం ఉన్నాను, ఎంత ప్రార్థన చేస్తున్నాము. దానికంటే ఎక్కువగా దేవుడు నా సన్నిధిలో నా కనికరము ప్రతి దినము నూతనంగా వీరి ఎడల నా వాత్సల్యతను, నా క్షమాపణను పొందుకుంటున్న నా బిడ్డలు అదే ఇతరులకి ఇవ్వాలి. ఇస్తా ఉంటే ఇట్ విల్ కీప్ ఆన్ ఫ్లోయింగ్ త్రూ అవర్ లైఫ్స్. నింపబడతాం ఇంకా మన హృదయాల్లో నుంచి ఇతరులకి ఇవ్వబడుతుంది. జైల్లో నుంచి విడుదల పొందిన ఒక ఖైదీ ఒకరోజు ప్రయాణం చేస్తాడు, బస్లో తిరిగి వెళ్తాడు. ఎవ్వరు లేరు. హీ లాస్ట్ ఆల్ హిస్ లవ్డ్ వన్స్. బస్లో తనతో కూడా ప్రయాణం చేస్తున్న వారితోటి వారు చాలా ఫార్చునేట్గా ఒక క్రైస్తవ దంపతులతో తన పెయిన్ని పంచుకుంటున్నప్పుడు వారు ఈ వాక్యం తీసి చూపించారంట ఆయనకి. దేవుడు చెరసాలలో ఉన్న వారిని కూడా దర్శించండి అన్నప్పుడు ఏ లెవెల్కి దేవుడు దిగిరాడానికి ఇష్టపడుతున్నా అంటే వారిని దర్శించినప్పుడు నన్ను దర్శించినట్లే అన్నాడు యేసే. అంటే ఆయన కన్నీటి కారిపోతుందంట ఆ వ్యక్తిలో. నాకు ఈ వాక్యం రాసియరా అని రాయించుకొని నా తల్లిదండ్రులకు చూపిస్తాను ఈ వాక్యాన్ని అని తీసుకొని వెళ్ళాడంట ఆ వ్యక్తి. అంటే ద పీపుల్ హు ఆర్ ఇన్ దాట్ పొజిషన్, వాళ్ళు నిజంగా దేవుని ప్రేమని రుచి చూస్తారు మన జీవితాల ద్వారా, ఆ కనికరం చూపించడం ద్వారా. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిల్లో దీవించి, మేమైతే సంఘంగా ఒక తీర్మానం తీసుకున్నాం, ఈ సంవత్సరంలో విల్ స్టార్ట్ లవింగ్, లెర్నింగ్. ఇంతవరకు ఎంత నేర్చుకున్నానో నాకు తెలీదు, ఎంతవరకు మీరు నేను నేర్చుకున్నామో మనకు తెలియదు, కానీ దేవుని పాదాల సన్నిధిలో నేర్చుకుందామని ఇష్టపడదాం కనికరం చూపించడం. అలాంటి కనికరాన్ని బట్టి దేవునికి స్తోత్రం. దేవా, కనికరా సంపన్నుడు అయిన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో నీకు నూతనంగా మా ఎడల పుట్టిన నీ వాత్సల్యత కొరకు నీకు వందనాలు తండ్రి. మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కరించి పూజిస్తున్నాం నాయన. నాదా, మా హృదయాల్ని పరిశుద్ధపరచండి. ఫిల్ us with this truth, Lord. ఈ సత్యములో మమ్మను ప్రతిష్ఠించండి. నువ్వు కోరుచున్న సత్యం. మా చుట్టూ ఉన్న వారు పాపాంధకారంలో, మరణాంధకారంలో ఉంటుండగా వారిలా ఈ కనికరం చూపించడం మాకు నేర్పించండి. చాలాసార్లు మా ప్రియులు విశ్వాసులు కుటుంబాల్లోనే చూపించడానికి ఇష్టపడట్లేదు. టీచర్స్ లార్డ్, సమ్మతి కలిగిన మనసు, స్థిరమైన మనసు, సిద్ధ మనసు, ఇది నేర్చుకోవడానికి, దీన్ని అనుసరించడానికి, అనుకరించడానికి, నీ నామాన్ని మహిమపరచడానికి, నువ్వు కోరుకున్నది మేము చేయడానికి శక్తితో నింపుమని యేసు నామమున అడుగుచున్నాం. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి మేము ఎంతగానో హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, దీవించబడ్డాం. మా సహవాసం తరపున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రైజ్ లార్డ్. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారు, అయ్యగారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదం ఇవ్వండి ప్లీజ్. అండి, ఒక ప్రేయర్ రిక్వెస్ట్ అండి. చెప్పండి ప్లీజ్. మా బాబాయ్ ఒక ఆయనకి మొన్న యాక్సిడెంట్ అయిందండి గుడివాడలో. మా చెల్లి చెప్పిందో లేదో తెలియదు. అయితే ఆయన ఇప్పుడు హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నారు. కాలు 6 చోట్ల ఫ్రాక్చర్ అయిందంటండి. చాలా ఇబ్బంది పడుతున్నారు. సర్జరీ నిన్న చేస్తామన్నారు. నిన్న మళ్ళీ ఆ వూండ్స్ ఉన్నాయని చెప్పి కుదరదు, అవి హీల్ అయిన తర్వాత చేస్తామన్నారంట. చాలా బాధపడుతున్నారు. అతను ఫోన్ చేస్తే. ఆయన పేరు శామ్యుల్ అండి. ప్రేయర్లో గుర్తుంచు. థ్యాంక్ యూ. పాస్టర్ గారు ప్లీజ్ అండి. ఒక్క నిమిషం బ్రదర్. చెప్పండి ప్లీజ్. అదే మొన్న మ్యారేజ్ అయింది కదా మా చిన్నమ్మాయికి అనుష. ఆ అమ్మాయికి కన్సీవ్ టెస్ట్ చేస్తే లోపల బేబీకి
అదే బ్రీతింగ్ ప్రాబ్లం ఉందంట. అది 20వ తేదీ మళ్ళీ స్కాన్ తీస్తారు అని చెప్పారు. ప్రేయర్ చేయండి సిస్టర్ గారు. పాస్టర్ అయ్య గారు ప్లీజ్. ప్రార్థన చేసుకుందామండి. కనికర సంపన్నుడా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనములు తండ్రి. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన సమస్త కార్యముల మీద ఆయన కనికరం నిలిచిన సెలవిచ్చిన రీతిగా ప్రభా, అయ్యా నీ కనికరమే కదయ్యా మమ్మల్ని ప్రభా సజీవ లెక్కలో ఉంచింది. నీ కనికరం కదయ్యా ప్రభా నీ పాదాల చెంత మమ్మల్ని నడిపించింది. అయ్యా నూతనంగా పడుతున్న ప్రభా నీ కనికరమే కదయ్యా మమ్మల్ని ఈ దినాన ప్రభా నీ వాక్యించి వినగలిగే కృపలో మమ్మల్ని ఉంచింది. అయ్యా ప్రభా చట్టం మా మీద నేరం మోపుతున్నప్పుడు, న్యాయం ప్రభా మన అపరాధులుగా తీర్చినప్పుడు, నీ నీతి మరణపాత్రులుగా మమ్మల్ని ఎంచినప్పుడు ప్రభా, నీ పరిశుద్ధం మనం చూడడానికి ఇష్టపడినప్పుడు ప్రభా నీ కనికరమే కదా ప్రభా మమ్మల్ని సజీవ దేవతను ప్రభా పరిశుద్ధులుగా చేసి రక్షణ నడిపించింది. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. తల్లిదారుగా దేవతన ప్రభా తల్లి సుభాషిణి గారి ద్వారా తండ్రి, రూప సుభాషిణి గారు చెప్పిన వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. అవునయ్యా కొన్నిసార్లు ప్రభా అయ్యా తండ్రి ఏ విధంగా అయితే 10,000 తలంతులు దేవతన ప్రభా క్షమించబడిన వాడు ప్రభా 100 తలంతులు ప్రభా తీసుకున్న వాడిని క్షమించలేకపోయాడు. చాలా సార్లు ప్రభా క్షమాపణ మేము దేవతన ప్రభా చూపించలేకపోతున్నాం. అదేవిధంగా ప్రభా కనికరం మేము పొందాం ప్రభా దినాన ప్రభా కటిక దరిద్రంలో పేదరికను కుటుంబాల దినాన ప్రభా ఉన్నతమైన స్థాయిలో ప్రభా ఉండగలుగుతూ ఉన్నాం ప్రభా. అవి మేము పొందుకున్న వాటిని తిరిగి ఇవ్వగలిగే ప్రభా మనసు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆయన దాసురాలు వానుడుగా ప్రభా కంజూసుగా తండ్రి చాలాసార్లు ఉండిపోతూ ఉన్నాం ప్రభా. అయ్యా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా మేము పొందిన ప్రభా తిరిగి ఇవ్వగలిగే కృప తండ్రి మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. రక్షణ, ఆర్థికపరమైన విషయాల్లో, ప్రార్థన విషయాలు, అన్ని విషయాల్లో ప్రభా ఇతరులకి తండ్రి సహకారులుగా, ఉపకారులుగా తండ్రి, సహాయకులుగా, ధైర్యపరిచేవారుగా ఉండగలిగే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా నీ దాసురాల ద్వారా ప్రభా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ దాసురాలు ఇంకా బహుగా బలపరిచి ఇంకా బలంగా వాడుకోమని ఆమెను మా కుటుంబాన్ని బిడ్డలందరినీ పేరు పేరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రత్యేకంగా ప్రభు సామీల కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ దాసుడు ప్రభా తండ్రి అనారోగ్యంతో ఉన్నారయ్యా, 6 ఫ్రాక్చర్స్ అయ్యాని విన్నాం ప్రభా. నిశ్చితమైతే దేవతను ప్రభా సమయోచితమైన సహాయాన్ని బిడ్డ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా దేవతను ప్రభా ఏ బిడ్డ అయితే గర్భంలో తండ్రి ప్రభా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్న బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా నీ ఉమ్ములో స్వస్థత ఉంది, నీ వస్త్రంలో స్వస్థత ఉంది అయ్యా ప్రభా, నీ చేతిలో స్వస్థత ఉంది అయ్యా ప్రభా, నీ వాక్కులో స్వస్థత ఉంది ప్రభా. ప్రార్థన చేస్తున్నంత నీ వాక్కు నంపి అయ్యా శామ్యుల్ గారిని గర్భంలో ఉన్న చంటి బిడ్డను కూడా ప్రభా తండ్రి ప్రభా నువ్వే సంపూర్ణ ఆరోగ్యంతో ప్రభా అయ్యా తాకమని ముట్టమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రార్థన ఆలకించేవాడా సరస్సు ఎద్దుకు వచ్చిన ప్రభా చెప్తూ వాక్యం చెప్తుంది ప్రభా నువ్వు ప్రార్థన ఆలకించేవాడు అని, జవాబిచ్చేవాడు అని, కార్యం చేసేవాడు అని, మేము అడుగువాడి కంటే ఊహించుగా అంటే ప్రభా గొప్ప కార్యాలు చేసి నమ్మి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా అందరూ ఏకీవంచి ప్రార్థన చేస్తుండగా నీ కార్యాలు బిడ్డలిద్దరి పట్ల ప్రభా చేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ప్రభా ఈ విధంగా తండ్రి ప్రభా అయ్యా తండ్రి హెచ్ఎల్ ఫెలోషిప్ ప్లాట్ఫామ్ మాకు ఏర్పాటు చేసి వాక్యం వినడానికి, వాక్యం చెప్పడానికి, ప్రార్థన చేయడానికి, ఒకరి యొక్క దేవతన ప్రార్థన అవసరాలు ప్రభా చేయడానికి మాకు ఇచ్చిన ప్రభా ఈ యొక్క శ్రేష్టమైన ప్లాట్ఫామ్ వందనాలతో ఏర్పాటు చేసిన బాబు రత్నంకర్ గారిని, వారిని దేవతన ప్రభా భార్యను, బిడ్డలను ప్రభా కుటుంబాలన్నింటినీ కూడా ప్రత్యేకంగా దీవించమని సహకరిస్తున్న ప్రభా జాన్సన్ వెళ్తున్న ఇంటర్వ్యూ విషయంలో కూడా సహాయం దయచేయండి. అదేవిధంగా ప్రభా స్వరూప్ గారిని జ్ఞాపకం చేసుకోండి, కోటి వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ప్రభా మా మీటింగ్స్ లో వాక్యం చెప్తూ ఉన్నారో ప్రభా వారందరినీ పేరు పైన దీవించండి, వారి సేవలు శ్రమింపజేయండి ప్రభా. అదేవిధంగా తండ్రి సహకరిస్తున్న కోటి వారిని కూడా ప్రత్యేకంగా దీవించమని అనేక మంది తల్లులు ప్రభా సాక్ష్యాల ద్వారా అదేవిధంగా వారి ప్రార్థనల ద్వారా ప్రభావం బలపరుచుండగా ప్రభావం అందరిని నిండారుగా దీవించమని, ప్రతి బిడ్డల ప్రభా దేవతన ప్రభా సమస్యలను సాక్షులుగా మార్చమని ప్రత్యేకంగా తండ్రి అయ్యా మా తండ్రి కుమార్తెకి ఇచ్చిన దేవతన ప్రభా ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. బిడ్డ డిశ్చార్జ్ అయింది ప్రభా, బిడ్డ కాలేజీకి వెళ్ళవలసి ఉంది అయ్యా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎగ్జామ్స్ అవుతున్నాయి ప్రభా, ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి ప్రభా, నీ చేతికి అప్పగించుకుంటూ ఉన్నాం ప్రభా దేవతన ప్రభా సహాయం దయచేయండి తండ్రి. అదేవిధంగా ప్రభా ఈరోజు మనం చేయవలసిన ప్రతి పనిలో ప్రభాని సూటి అయిన మార్గం చూడగలిగే కృప ప్రత్యేకంగా ప్రభా నీ కనికరాన్ని, దయను, జాలిని, సానుభూతిని ప్రభు పొందుకున్నాం ప్రభా. మేము పొందుకున్న దాన్ని ప్రభు ఇతరులకు ఇవ్వగలిగే కృప మాకు దయచేయమని సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచుకొనుగాక, పరిశుద్ధపరచుకొనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందులాగా భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం దయచేయము, మా అపరాధం క్షమించు, శోధన లేక తప్పించు,
ఎందుకంటే రాజ్యం శక్తి మహిమ నిరంతరము నీ వహించును. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధంగా అన్యోన్య సహవాసము, అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు, వాక్యం చెప్పిన దాసురాలకి, జూమ్లో పాల్గొన్న బిడ్డలకు ఆయనకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా మనకు వాక్యాన్ని అందించినటువంటి సిస్టర్ రూపా సుహాసిని అక్క గారికి మన సహవాసం తరపున మరి ఒకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గమనించండి, రేపటి దినమున మనకు పాస్టర్ చైతన్య అయ్య గారు మనకు వాక్యాన్ని అందిస్తారండి. గమనించండి, ప్రతిరోజు ఈ మెసేజ్ అన్ని కూడాను రికార్డ్ చేయబడతాయండి. గమనించండి, ఇది మనకు యూట్యూబ్ లో అవైలబిలిటీలో ఉంటుందండి. యూట్యూబ్ లో వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని టైప్ చేసినా గానీ, లేదా బాబీ రత్నాకర్ అని టైప్ చేసినా గానీ మనకు యూట్యూబ్ లో ఈ మెసేజెస్ అన్ని అవైలబిలిటీలో ఉంటాయండి. గమనించండి, అదేవిధంగా ప్రతిరోజు ఇదే లింక్ ద్వారా జాయిన్ అవ్వడానికి మనకి అవకాశం కల్పించారండి. గమనించండి, ప్రతి ఒక్కరూ మనం కోరిన విధంగా ఆ పాస్టర్స్ వాళ్ళని ఎవరినన్నా జాయిన్ చేస్తే ఈ వాక్యం ద్వారా ఎంతో మందికి మనం మేలు చేసిన వాళ్ళమై ఉంటామని గమనించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అనండాలి. మా జాన్సన్ ప్లీజ్.